హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నట్లయితే 2 దశల్లో కానిస్టేబుల్ శిక్షణ ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక కానిస్టేబుల్ శిక్షణకు 2 దశలు అయితే శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు. ఒకసారి మనం పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB ద్వారా ఇటీవల ఎంపికైనటువంటి కానిస్టేబుల్ కేడర్లకు 2 దశలో శిక్షణ ఇవ్వనున్నట్టు ట్రైనింగ్ అడిషనల్ డీజీ అభిలాష బిస్త్ తెలిపారు. పోలీస్ శాఖలోని సివిల్, ఏఆర్, అదేవిధంగా TSSP, SCR, CPL, IT, PTO విభాగాల్లో కలిపి తుది ఎంపిక జాబితా TSLPRB నుంచి ఈ నెల 10న పోలీస్ శాఖకు అందినట్టు తెలిపారు. వీరిలో మొదటి దశలో చూస్తున్నది 9,337 మందికి సివిలు, ఏఆర్, SCR, CPL, IT, PTO కానిస్టేబుల్ కేడెట్ల శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు శిక్షణ కేంద్రాల్లో బుధవారం నుంచి ప్రారంభించినట్టు పేర్కొన్నారు. రెండవ దశలో చూసినది 4,720 మంది ఇక్కడ TSSP కానిస్టేబుల్ కేడర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక కానిస్టేబుల్ శిక్షణకు ఇక్కడ 2 దశలో శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు. మొదటి దశలో చూస్తున్నట్లయితే 9,330 మందికి, వీరిలో సివిల్, ఏఆర్, SCR, CPL, IT, PTO కానిస్టేబుల్లకు. అదేవిధంగా రెండో దశలో చూస్తున్నట్లయితే 4,725, వీటిలో ఈ 4,725 మంది TSSP కానిస్టేబుల్లకు రెండో దశలో శిక్షణ అయితే ఇవ్వబోతున్నట్లుగా మనకి ఇక్కడైతే సాక్షి న్యూస్ పేపర్లో యొక్క న్యూస్ ఆర్టికల్ ద్వారా మనకి వచ్చేసి ఇక ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఫ్రెండ్స్ మనకు మార్చి 13 నుంచి ఫైర్మెన్కు శిక్షణ అని కూడా మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అగ్నిమాపక సేవల శాఖలో ఇటీవల భర్తీ అయినటువంటి ఫైర్మెన్ల శిక్షణ మార్చి 13 నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడ ఫైర్మెన్లకు వీళ్ళకు శిక్షణ చూసినట్టయితే మార్చి 13 నుంచి అయితే ప్రారంభం కానుంది. ఫ్రెండ్స్, రంగారెడ్డి జిల్లా వట్టినాగలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో శిక్షణకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఫైర్మెన్లకు శిక్షణ ఎక్కడ ఇవ్వబోతున్నారనే దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీస్ అదేవిధంగా అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల నియామకాలు మొత్తం 599 మంది ఫైర్మెన్ల ఎంపిక పూర్తయింది. వీటిలో ఇప్పటికే 499 మంది అభ్యర్థుల మెడికల్ పరీక్షలు, స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ కూడా పూర్తవడంతో వారందరికీ శిక్షణలో చేరేందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఇంకో 108 మంది అభ్యర్థుల SBI ఎంక్వైరీ, మెడికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. వీరందరికీ పూర్తవగానే వీళ్ళకి మార్చి 13వ తారీఖు నుంచి ఫైర్మెన్లకు దాదాపు 599 మంది అభ్యర్థులకు ఇక్కడ 2 శిక్షణ కేంద్రాలలో వీళ్ళకు మార్చి 13 నుంచి శిక్షణ అయితే ఇవ్వబోతున్నట్లుగా మనకైతే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రూపంలో మనకి వచ్చేసి ఇక ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు ఇంకా ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక కానిస్టేబుల్ శిక్షణ సంబంధించినటువంటిది. నేటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ. మొదటి దశలో సివిల్, ఏఆర్ విభాగాలు 9,333 మందికి, 4,725 మందికి TSSP కానిస్టేబుల్కు రెండో దశలో అని ఇక్కడ మనకు మెయిన్ హెడ్డింగ్తో ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు కూడా ఇక్కడ కూడా సేమ్ మనం పైన చూసినటువంటి వివరాలు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం అవే ఉంటాయి వివరాలన్నీ. సార్ చూడొచ్చు, పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు బుధవారం నుంచి శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైనటువంటి అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో ఈ నెల 14 నిర్వహించిన కార్యక్రమంలో ఎంపిక పత్రాలు అందజేసిన విషయం తెలిసింది. ఎంపికైన అభ్యర్థులు సివిల్, ఏఆర్ తదితర విభాగాల్లో 9,333 మందికి మొదటి దశలో బుధవారం నుంచి శిక్షణ తరగతులు నిర్వహించుతున్నట్లు అదనపు డీసీ అభిలాష బిస్తూ తెలిపారు. 4,720 మంది TSSP కానిస్టేబుల్ అభ్యర్థులకు రెండో దశలో శిక్షణ తరగతులు త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సివిల్, ఏఆర్ తదితర విభాగాల్లో పాటు TSSP అభ్యర్థులకు ఏకకాలంలో శిక్షణ అందించేందుకు రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాలు సామర్థ్యం సరిపోకపోవడంతో 2 దఫాలలో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు అయితే నిర్ణయించారు. ఇక్కడ మొత్తం దాదాపు 13,000 చిల్లర అభ్యర్థులకు ఉన్నారు. అందరికీ ఇక్కడ 11,000 మందికి ఇక్కడ సామర్థ్యం ఉంది. అందరికీ ఇక్కడ
శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ సామర్థ్యం సరిపోకపోవడంతో 2 దఫాలలో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు అయితే నిర్ణయించారు ఫ్రెండ్స్. అయితే ఏడాదికి పైగా ఉద్యోగం లేకుండా ఉండటం ఇబ్బందికరంగా ఉంటుందని టీఎస్ఎస్పీకి ఎంపికైన అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా శిక్షణ ప్రారంభించాలని వాళ్ళు కూడా టీఎస్ఎస్పీ అభ్యర్థులు కూడా ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ రూపంలో మనకి ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈనాడు న్యూస్ పేపర్లు కూడా చూడొచ్చు. నేటి నుంచి 9,333 కానిస్టేబుల్ శిక్షణ, పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ బుధవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాలు సివిల్, ఎయిర్, ఎస్ఏఆర్, సిపిఎల్, ఐటీ అండ్ కమ్యూనికేషన్, పోలీస్, రవాణా సంస్థకు సంబంధించిన 9,332 మంది కానిస్టేబుల్ తర్ఫీదు ప్రారంభించినట్లు శిక్షణ విభాగం అదనపు డీజీపీ అభిలాష బిస్తు ఒక ప్రకటనలో వెల్లడించారు. 4,725 మంది టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కు శిక్షణ 2వ విడతలో చేపట్టినట్లు తెలిపారు. ఆ వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నట్లుగా మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఈ ఆర్టికల్ రూపంలో మనకి ఇక ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. మనకి ఈనాడు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ఇక్కడ సాక్షి అన్ని న్యూస్ పేపర్లు కవర్ చేయడం జరిగింది. ఇక టీఎస్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన అప్డేట్ మనకు పోలీస్ కానిస్టేబుల్ కానీ లేకుంటే సబ్ ఇన్స్పెక్టర్ కానీ పోలీస్ సంబంధించినటువంటి ఎవ్రీ అప్డేట్ మన యొక్క ఛానల్లో ఖచ్చితంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అభ్యర్థులందరికీ ప్రతి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని. ఇది ఫ్రెండ్స్ టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వివరాల కోసం మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి, రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.